కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మాతో తెలంగాణ తెలంగాణ థింగ్స్ టుడే కార్యక్రమానికి వచ్చిన శ్రీధర్ బాబు గారికి స్వాగతం, సుస్వాగతం. కూర్చోండి శ్రీధర్. థ్యాంక్ యూ. సంవత్సరం ప్రజాపాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా టీవీ9 నిర్వహిస్తుంది తెలంగాణ థింగ్స్ టుడే. ఈ తెలంగాణ థింగ్స్ టుడే కార్యక్రమంలో ప్రారంభ ఉపన్యాసం, అదేవిధంగా ఇంటర్వ్యూ, ప్రజల ఆలోచనలు లేకపోతే 1 year పరిపాలనకు సంబంధించిన ఆలోచన విధానాన్ని తెలియజేయడం కోసం శ్రీధర్ బాబు గారు మనతో వచ్చారు. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా తెలంగాణ కొత్త ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో సైలెంట్ కిల్లర్గా పేరుపడిన శ్రీధర్ బాబు గురించి ఒక చిన్న ఏవి. న్యాయవాద వృత్తిలో కొనసాగుతోన్న ఆయన తండ్రి హఠాన్ మరణంతో తప్పని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, 2004 వైఎస్ ప్రభుత్వంలో చీఫ్ విప్ గా, 2009 తరువాత 3 కాంగ్రెస్ సీఎంలు వైఎస్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆయన ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరుడిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడుల కోసం పరితపిస్తూ దావోస్, అమెరికా వరకు వెళ్లి వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ తెలంగాణను రైజింగ్ స్టేట్ గా ముందుకు తీసుకువెళుతోన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి టీవీ9 గ్రాండ్ వెల్కమ్ చెప్తోంది. సో శ్రీధర్ బాబు గారు వెల్కమ్. సో మీరు సైలెంట్ కిల్లర్ అంటే ఒప్పుకుంటారా? నేను సైలెంట్ కిల్లర్ అనే పదము అనేక పర్యాయ పదాలకి కిల్లర్ అని కాదని, నేను నా ప్యాసివ్గా పనిచేస్తూ ఉంటాం. అండర్ కరెంట్గా పనిచేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అండర్ కరెంట్ అని కాదు కానీ కరెంట్ లాగానే పనిచేస్తాను. చాలా సందర్భాల్లో ఎందుకు కనబడడం అంటే మీడియా, ఐఎమ్ నాట్ సో మీడియా ఫ్రెండ్లీ. ఎందుకని? జనరలీ మన పని చేసుకుంటే మీడియా వాళ్ళే గుర్తిస్తారు. సీఎం కూడా అంటూ ఉన్నారు, మనం పని చేసుకుంటూ పోతున్నాం, ప్రచారం దొరకట్లేదు, సో ప్రచారం కావాలి ఇప్పుడు మనం ఈ సంవత్సరం చేసి. డెఫినెట్లీ ప్రచారం కావాల్సిందే. ప్రచారము సాధనలు ఏవైతున్నాయో, నిజంగానే ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతున్నాయో ప్రభుత్వానికి సంబంధించి, పార్టీకి సంబంధించి ఇంకా యాక్టివ్గా పనిచేయాలని వారి ఉద్దేశం. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ 10 సంవత్సరాల్లో ఒక రకమైన హైప్ తీసుకెళ్ళగలిగారు. సో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఐటీ ఎవరికి వస్తుందని చెప్పి చాలామంది ఆలోచించారు, అది మీకు వచ్చింది. సో మీరు మాత్రం చాలా సైలెంట్గా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. మీరు నమ్ముతున్నారా కేటీఆర్ ఇమేజ్ని, ఐటీ శాఖలో అతను క్రియేట్ చేసిన ఇమేజ్ని పక్కనెట్టేసి మీరు ముందుకు తీసుకెళ్ళగలిగారని చెప్పి అనుకుంటున్నారు? ఆనాడు ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది, రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది, ప్రపంచానికి సంబంధించిన అవసరాలు కూడా కొత్త ఊపుతో ముందుకు కనబడుతూ ఉన్న తరుణంలో ఇక్కడ ఉన్న టాలెంట్ దాన్ని ఉపయోగించుకొని అప్పుడున్న మంత్రి గారు పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సరే, వారిదైన శైలి వారికి ఉంటుంది, మాదైన శైలి మాకుంటుంది. ఎప్పుడు కూడా వారి బాటలో మేము నడవాలని లేదు, మా బాటలో వారు నడవాలని లేదు. ఆనాడు కూడా ఈనాటి వరకు కూడా ఉదాహరణకు చూస్తే మన్మోహన్ సింగ్ గారు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్, అంతకంటే పూర్వకం చూసిన పివి నరసింహారావు గారు, వారు తీసుకొచ్చిన సంస్కరణలు దేశ భవిష్యత్తునే మార్పు తీసుకురావడానికి మొదలుపెట్టడం జరిగింది. సో ఇట్స్ నాట్ అబౌట్ పబ్లిసిటీ, ఇట్స్ అబౌట్ మనం ఎంత చేస్తూ ఉన్నాం. ఈరోజు అమలు చేసే కార్యాచరణ భాగంలో మేము నా ఆలోచన కూడా అంతే. మా ప్రభుత్వానికి సంబంధించి కూడా నా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఆ విధంగానే ఆలోచన చేస్తారు. మీడియా పరంగా ఈరోజు పూర్తి స్థాయిలో ఏం చేయబోతా ఉన్నాం, 2 చేస్తే 10 చెప్పే శక్తి లేదు, 2 చేస్తే 2 చేస్తూ ఉన్నాం అని చెప్పే శక్తి ఉంది నాకు. ఆ ప్రయత్నంలో పోతాను. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్ ఎనీబడి. దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. నా విధానం ఒక తీరుగుంటుంది, వారి విధానం ఒక తీరుగుంటుంది. సరే, వారికి ముఖ్యమంత్రి గారి స్వయానా కొడుకు కనుక ఈరోజు మీడియా పరంగా కానీ లేకుంటే వేరే వారు ఎవరైనా పారిశ్రామికవేత్తలు వచ్చినా కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఎవరిని కూడా కలవకపోయేవారు. ఆనాడున్న ముఖ్యమంత్రి కూడా చాలా అరుదుగా ఎవరో ఒకరో కలిసేవారు. కాబట్టి కేటీఆర్కి స్పేస్ వచ్చింది. కేటీఆర్కి చాలా పెద్ద స్పేస్ వచ్చింది. సరే, వారు ఏ విధంగా తీసుకెళ్లారు, ఏ విధమైన ప్రయత్నం చేశారు, అది డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. కానీ మేము అనేక సందర్భాలు చెప్పాము, ప్రభుత్వాలు ఏదొచ్చినా కానీ
మా పొలిటికల్ ఐడియాలజీస్ డిఫర్ అయినా కానీ మనం ఒకసారి చరిత్ర చూస్తే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి సంబంధించి కానీ ప్రభుత్వం ఈరోజు వచ్చినప్పుడు కానీ మంచి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మంచి పాలసీ విధానాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు రాష్ట్రానికి దోహదపడే పాలసీ విధానాలు బాగుంటే మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కానీ డిస్రప్ట్ చేసి వారు మొదలుపెట్టారు కనుక దీన్ని ఆప్ చేయాలనే ఒక ఆలోచన మాలో లేదు. అది స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పష్టంగా ఈరోజు రాష్ట్రంలో ఆల్రెడీ ఉన్న పారిశ్రామికవేత్తలకు కానీ లేకుంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కానీ పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తున్న వారికి మేము ఆటంకం కలిగియము. గత ప్రభుత్వ విధానాలు నిజంగానే ప్రగతిశీలమైతే ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాము, ముందుకు రండి అని ఆహ్వానించడం కూడా జరిగింది. కానీ సంవత్సరం కంప్లీట్ అవుతుంది. సంవత్సరానికి ముందు కాంగ్రెస్ పార్టీ స్లోగన్ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజారాజ్యం, ప్రజాపాలన తీసుకొస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తాం అన్నారు. కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీని కాదని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పాలన ఇచ్చారు. సంవత్సర కాలంలో ప్రజల్ని సంతృప్తి పరచగలిగారా మీరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి? ఇప్పుడు ప్రజల్ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచాలంటే మాకు ప్రజలు ఇచ్చిన 5 సంవత్సరాలు మాకు కావాల్సిందే. ఒక 10 నెలల కాలంలో వీలున్నంత వరకు మాకున్న వనరులను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున మేము ఒక కార్యాచరణ తీసుకున్నామని మాకు నమ్మకం ఉంది. ఎప్పుడు లేని విధంగా నేను ఉదాహరణ చెప్పమంటే 4-5 చెప్పండి, స్పష్టంగా చెప్తాను. ప్రధానంగా ఈ 10 సంవత్సరాల కాలం పాటు రాష్ట్ర యువత కోరుకున్నది ఉద్యోగాల కల్పన. ఉద్యోగాల కల్పన జరగలేదు, మాకు న్యాయం జరగాలి. ఉద్యోగ ఖాళీలు కూడా భర్తీ చేయటం లేదు, కనీసం గ్రూప్ 1 పరీక్షలు కూడా నిర్వహించటం లేదు. ఇన్ని ఖాళీలు ఉంటే ఈ ఖాళీలన్నీ నింపాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ప్రధానంగా యువత, ఏ విశ్వవిద్యాలయానికి సంబంధించిన యువత కూడా మేము చదువుకున్న తర్వాత ఉద్యోగాలు దొరకట్లేవు, కనీసం ప్రభుత్వ పరంగా ఉన్న ఖాళీలను భర్తీ చేయటం లేదని ఒక ఆందోళన, ఆవేదన వారు వ్యక్తపరచడం. 10 సంవత్సరాలు వేచి చూసిన తర్వాత మేము ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ మొదలు పెడతామని చెప్పాం. మీరు ఒకసారి ఉదాహరణకు తీసుకుంటే ఏ రాష్ట్రానికి సంబంధించైనా ఇన్ని వేల ఉద్యోగాలు ఈ 10 నెలల కాలంలో సగటున, నేను చెప్తాను, సగటున 5,000 చొప్పున 50,000 పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలు చేయడం జరిగింది. అంటే ఒకసారి ఆలోచన చేయండి మీరు. కానీ ఇవి మీరు భర్తీ చేసినవన్నీ, గత ప్రభుత్వం భర్తీ చేసిన దానికి మీరు జాబ్ సర్టిఫికేట్లు ఇచ్చినవన్నీ గత ప్రభుత్వము భర్తీ చేయడానికి ఒక ప్రయత్నం నామమాత్రంగా చేస్తే కోర్టు పరంగా కానీ ఉద్యోగ పత్రాలు ఇవ్వటానికి కానీ ఎందుకు ఆసక్తి చూపట్లేదు? ఫస్ట్ ఎందుకంటే వారు ఆ భర్తీలు ఆ విధంగానే ఉండాలి, కోర్టు పరంగా ఉన్న పరిష్కార మార్గం చూడొద్దని. ఈరోజు మా సంకల్పం అంతా కూడా సరే 90% కొన్ని ఉద్యోగాలు భర్తీ కానివి, న్యాయపరంగా చిక్కులున్న వాటికి చిక్కుముడి విప్పి దానికి సంబంధించి నియామక పత్రాలు ఇచ్చి వారికి ఒక కాన్ఫిడెన్స్. అల్టిమేట్లీ మనకు కావాల్సింది వారికి నమ్మకం. ఈ ప్రభుత్వం ఉంది మన గురించి, ప్రభుత్వాలు ఉంది మన గురించి, ప్రజాస్వామ్యంలో ఎవరిని మనం ఎన్నుకున్నా వారు ఇచ్చిన మాటపై నిలబడతారని ఈ విధమైన ప్రయత్నం చేశాం. ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి ఒక చైర్మన్ను నియామకం చేసి, సభ్యులను నియామకం చేసి, దాన్ని యాక్టివ్గా ఉంచి ఎక్కడ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వ పరంగా వారికి పంపించి ఆ ఉద్యోగ ఖాళీలని టైం ఫ్రేమ్ వర్క్లో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణతో పాటు ఈరోజు జాబ్ క్యాలెండర్ మేము చెప్పాం. ఎలక్షన్ కంటే ముందు జాబ్ క్యాలెండర్ని తప్పకుండా పెడతామని. జాబ్ క్యాలెండర్ని కూడా గత శాసనసభలో జాబ్ క్యాలెండర్ని పెట్టబోతున్నామని చెప్పాం, ప్రకటన చేసాం. జాబ్ క్యాలెండర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఫలానా నెలలో ఈ గ్రూప్ 1 వస్తాయి, ఫలానా నెలలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వస్తాయి అంటే పిల్లలు చదువుకునేవారు ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన చేసుకుంటూ టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం యూపీఎస్సీ లాగా. ఈ ప్రయత్నం జరగలేదు కదా 10 సంవత్సరాల నుంచి. ఆ నమ్మకం కలిగలేకపోయారు. ఇది చేయగలిగారు. కానీ మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు.
సో మేనిఫెస్టోలో మీరు ప్రకటించిన కోర్, మీరు మిమ్మల్ని చూసి ఓట్లు వేసిన ఏవైతే కోర్ అంశాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీస్, ఆ 6 గ్యారంటీస్ ఇప్పటి వరకు అమలు చేయలేదు. సంవత్సర కాలం అయిపోయింది. ఒక సంవత్సర కాలంలోనే మొత్తము అమలు చేయాలని మాకు తాపత్రయం ఉన్నా హా. ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాట మేరకు మేము నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్న భాగంలో మేము వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, దాంట్లో జరిగిన లోటుపాట్లు ఏ విధంగా ఉన్నాయి, చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన ధర్మం మా పైన ఉంది. ఆ పెట్టే కార్యక్రమంలో కార్యాచరణలో కూడా మేము మర్చిపోలేదు మేము ఇచ్చిన మేనిఫెస్టోలో. మీరు ఉదాహరణ తీసుకోండి, మేము చెప్పాం 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తామని. మార్చి నెల నుంచి ఈనాటి వరకు కూడా 200 యూనిట్లు కరెంటు వినియోగదారులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, 0 బిల్ ఇస్తూ ఉన్నాం. దాదాపు 3,62,00,000 0 బిల్స్ని ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి అందజేయటం జరిగింది. ఓకే, అప్రిషియేటెడ్. నేను ఈరోజు చెప్తాను, అదేవిధంగా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని ఈరోజు 2 లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో మొన్న ఈ మధ్యలో చేయటం జరిగింది. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే సంవత్సర కాలంలో చేయాల్సిన పనులను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఫ్రీ బస్ అన్నాం మహిళా సోదరిమణులకు. డిసెంబర్ 9, 2023లో మొదలుపెట్టాం. ఈరోజు డిసెంబర్ 8, 120 కోట్ల ఫ్రీ టికెట్స్ ఇస్తూ ఏ మహిళా సోదరిమణి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఇప్పటి వరకు కూడా ఎవరి దగ్గర ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా బస్సు ప్రయాణం కలిగించడం జరిగిందా? మీరే చూస్తూ ఉన్నారు. సో మీరు ఇచ్చినవి ఓకే, ఇవ్వని వాటి గురించి నేను అడుగుతున్నాను. ఇవ్వని ఏంటి, మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వలేదు, ఎకరానికి 15,000 ఇస్తా ఉన్నారు, కూలీలకి 12,000 ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు లేదు. చేయూత మీరు పెన్షన్లు పెంచుతా అన్నారు, పెన్షన్లు పెంచలేదు. సో యువ వికాసం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తామంటున్నారు. సో మీరు 6 గ్యారంటీలో దాదాపు 3-4 గ్యారంటీస్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ కాలేదు కదా. ఈరోజు నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తాను. మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని నిలుపుకెట్టుకునే ఓ కార్యాచరణలో ముందుకెళ్తా ఉన్నాం. 7 లక్షల పై మించి ఈరోజు రుణాలు మన నెత్తిపైన ఉన్నాయి. వాటికి వడ్డీ ప్రిన్సిపల్ అమౌంట్ ఈ 10 నెలల కాలంలోనే దాదాపు 50,000 కోట్ల రూపాయలు వారు చేసిన అప్పుకు కడతా ఉన్నాం. ఆ సందర్భంలో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఇచ్చిన హామీలు మీరు చెప్పారు. ఇప్పుడు 2,500 కానీ, విద్యార్థులకు సంబంధించింది కానీ, ఈరోజు పెన్షనే కానీ, వీటన్నిటిని చేయాల్సిన బాధ్యత మాపైన. మహిళలకు 2,500, అదే 2,500 కూడా డెఫినెట్లీ మా పైన బాధ్యత ఉంది. తప్పకుండా ఇచ్చే కార్యాచరణ తీసుకుంటాం. కానీ సంవత్సరంలో కాంగ్రెస్ గురించి ఎంత ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నారు అని అంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన వద్దు, కేసీఆర్ వద్దు, రేవంత్ రెడ్డి కావాలి, లేకపోతే కాంగ్రెస్ కావాలి, ప్రజాపాలన కావాలని ఎందుకు కోరుకున్నారు? వాళ్ళు వచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తారని. మీరు ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ 7 లక్షల కోట్లు చేసింది, అప్పులకు వడ్డీలు కడుతున్నాం అని చెప్తున్నారు తప్ప ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ప్రజల ఎక్స్పెక్టేషన్ అయితే ఫిల్ చేయాలి కదా. ఎక్స్పెక్టేషన్కి సంబంధించి ఈరోజు మీరు చూస్తూ ఉంటే 1, 2 సంబంధించి ప్రధానంగా అవన్నీ మా బాధ్యతల భాగంగానే రేపు రాబోయే కాలంలో నిర్ణయాలు తీసుకుంటాం. మేము ప్రజలకు కూడా అపీల్ చేస్తూ ఉన్నాం, మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని. ఎక్కడ కూడా వెనకాడం. వ్యవస్థను దారిలో పెట్టే ప్రయత్నంలో ఆ సమయం తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఒకసారి మొదలు పెడితే ఆటంకం కలగకుండా ఆ ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ సంక్షేమ పథకాన్ని వారికి అందజేయాలనే ఉద్దేశం తప్ప ఏదో మాటలు చెప్పి పక్కన పెడదామని కాదు. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత, మరో 4 సంవత్సరాల తర్వాత ప్రజల వద్దల వారికి ఆయుధం ఉంటుంది. మేము చెప్పకుండా ఉంటే తప్పకుండా చేస్తారు. నేను కానీ ఒక బాధ ఏంటంటే ప్రతిపక్షాలకు సంబంధించి వారు 10 ఏళ్లలో చేయలేదు, 10 నెలల్లో చేయాలని ఒక తీసుకొచ్చే కార్యక్రమం, ప్రజాపాలన తీసుకొస్తా అన్నారు కాబట్టి ప్రజాపాలన తీసుకొచ్చారు. ప్రజలకు గొంతు వినిపించే ఒక ప్లాట్ఫామ్ ఇప్పించాం. ఆ వ్యవస్థ కేవలం 1కో 2కో 3కో పరిమితమైన వ్యవస్థ ఈరోజు ప్రజాస్వామికంగా అందరికీ అందుబాటులో ఉంచే కార్యక్రమం చేశాం. గొంతు విప్పే అవకాశం కల్పించడంతో పాటు ఆకలి తీర్చే అవకాశం కూడా కల్పించాం. ఆకలి తీర్చే కార్యక్రమం భాగంలో ఈరోజు మేము చెప్తా ఉన్నాము, మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు ఎంతమంది అయితే తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారో
రేపు రాబోయే కాలంలో సన్న రకానికి సంబంధించిన బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా అందిస్తామంటే ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదండి. మా ప్రభుత్వం ఒక గణనీయమైన కార్యక్రమం చేపట్టబోతా ఉంది, స్పష్టంగా చెప్తా ఉన్నాం. సో ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ ఈ 10 నెలలని మొత్తం చేయాలని, ఇంకెందుకు చేస్తలేరని చేస్తూ ఉన్న కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. గొప్ప పరిపాలన వారికి అనుభవం ఉందని చెప్పుకునేవారు. 10 సంవత్సరాల కాలం పాటు మాకు పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తులు ఈరోజు మేము మొదలుపెట్టిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ విధంగా కాదు, ఈ విధంగా చేయండి, ఇంకా మెరుగైన రీతిలో మన ప్రజలకు సేవలు అందించాలని చెప్పాల్సిన ధర్మాన్ని మొదలుపెట్టి మేము వచ్చిన 9వ తారీఖు నుంచి మేము మొదలు పెడితే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 10వ తారీఖో 13వ తారీఖో బస్సులలో ప్రయాణం చేసే మహిళా సోదరిమణులకు సీట్లు దొరుకుతలేవని ప్రచారం మొదలుపెట్టారు. ఆ విధమైన ఆలోచన, వారి ఆలోచన సరికాదు. బస్సులో సీటు దొరకకుంటే ఆ సోదరిమణికి బస్సులు ఇంక్రీజ్ చేయమని చెప్పాల్సిన ధర్మం పోయి ఈరోజు బస్సులో సీట్లు దొరకలేవు చూసినవా అంటే 10 సంవత్సరాల పాటు వారు 10 బస్సులు పెట్టి 11వ దినం రోజు వాళ్ళు మనకు ఇంకా బస్సులో సీట్లు దొరకలేవు అంటే ఈరోజు మా పైన నమ్మకం ఉండి ఫ్రీ బస్సు కల్పిస్తూ ఉన్నామని చాలామంది ముందుకొచ్చి మేము ప్రయాణం చేయలేదు, ఇన్ని రోజులు మేము ప్రయాణం చేస్తాము అని ముందుకొచ్చిన మహిళా సోదరుమణులకి ఈరోజు బస్సులకు సంబంధించిన సంఖ్య పెంచండి, మీరు చేసింది మంచి పని, అందరికీ కూడా సౌకర్యాలు కల్పించాలని చెప్పడి పోయి మీరు ఒక్కసారి తిరిగి వెరిగి చూడండి. 10వ తారీఖు 12వ తారీఖు బస్సులలో సీట్లు దొరకలేవు అనే చిన్న ఇద్దరి మధ్యలో మహిళా సోదరి మళ్ళీ ఇద్దరి మధ్యలో సంభాషణను కూడా పెద్దగా చేస్తూ ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేసే ఒక ఆలోచన విధానం సరికాదని చెప్తా ఉన్నాం. ప్రతిపక్షాలకు సంబంధించి ఈరోజు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు కోరిన ప్రభుత్వానికి మనం సమయం ఇవ్వాలి. ఆ సమయం ఇవ్వకుండా కనీసం 2 సంవత్సరాల కాలం ఇవ్వాలి కదా. 2 సంవత్సరం కాకముందే కదా 9వ తారీఖు నుంచి మేము మొదలుపెట్టాం గత ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంక్షేమ కార్యక్రమం. 10వ తారీఖు నుంచే వారు మొదలుపెట్టింది కదా. 10వ తారీఖు దినం కూడా కాకుంటే ఈరోజు వారు చేసిన తప్పిదాలను సరి చేయాల్సిన బాధ్యతలో భాగంగానే మేము ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. దారిలో పెడతాం. వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. వ్యవస్థలను దారిలో పెట్టి ప్రజలకిచ్చిన ప్రతి మాటను నిలుపుకునే సంవత్సరం అయిపోయింది. మీరు అంటున్నారు వ్యవస్థలు దారిలో పడిందా? దారిలో పెట్టే కార్యాచరణలో ఉన్నామండి. ఇంకా జరుగుతుందా? జరుగుతూ ఉంటుంది. ఓకే, డెఫినెట్లీ. మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు 1 year ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఛార్జ్ షీట్లు రిలీజ్ చేస్తున్నారు. బీజేపీ చెప్తోంది 6 మోసాలు 66 అబద్ధాలని. బీఆర్ఎస్ ఇప్పుడే ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నారు, హరీష్ రావు రిలీజ్ చేస్తున్నారు. అవుట్కమ్ ఏంటో కొద్దిసేపట్లో మనకి తెలుస్తుంది. ఇద్దరు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది, అతి తక్కువ కాలంలో ప్రజల దగ్గర నుంచి ఇంత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళిద్దరు చెప్తున్న దాంట్లో సమ పాయింట్ అనమాట. దానికి ఏం చెప్తారు? ఏం చెప్తారండి, ప్రతిపక్షాలు ఈరోజు ప్రొడక్టివ్గా ఆలోచన చేయకుండా ఉంటే ఈ విధమైన ఆరోపణలు చేయటం సహజం అయిపోయింది. మేము తప్పకుండా మేమేం చేశాము, వారేం చేశారు ఈ 10 నెలల కాలంలో, మేమేం చేశాము, బీజేపీ ఏం చేసింది. కేంద్రంలో బీజేపీ వచ్చి కూడా 6 నెలలు గడిచిందే. అదేవిధంగా బీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేయలేని పనులు మేము చేశాం. ఇవన్నిటిని కూడా బేరీజు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే 10 నెలలు మేము కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాం. వారి సంవత్సర కాలంలో 2014 నుంచి 2015 1 సంవత్సరం వారిది కూడా తీసుకుందాం. ఆ సంవత్సరం వారు మొదలుపెట్టినప్పుడు ఈ సంవత్సరం మేము కొత్త తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చిన ప్రజలకి మేమేం చేశాం, ఇవి 2 బేరీజ్ చేసుకుందాం. బేరీజ్ చేసుకొని ముందుకెళ్దాం. 10 సంవత్సరాలు వారు చేయలేని అంశాలను కూడా ఈ 10 నెలల కాలహేమలో పనిచేయాలన్న తపన తృష్ణతో 24 గంటల్లో మా సహచర మంత్రివర్గ సోదరులు కానీ సోదరిమణులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అనునిత్యం ప్రజలకు ఏదన్నా చేయాలి, ప్రజలకిచ్చిన వాగ్దానం, ప్రజలకిచ్చిన హామీ, వారు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏ విధంగా పూరించాలని ఒక ప్రయత్నంలోనే ముందుకు సాగుతారు. మీరు స్వయంగా మీరు మేనిఫెస్టో చైర్మన్గా రాసిన మేనిఫెస్టోనే ఇంకా 25-30% ఇంప్లిమెంట్ అయింది.
మీరు స్వయంగా మీరు చైర్మన్గా ఉన్న మేనిఫెస్టో చైర్మన్ గానే. మరి మిగతా అన్ని ఎప్పుడు ప్రజల కోసం చాలా చేసే ఉన్నారు. మేనిఫెస్టోలో 50% చేస్తే ప్రయోజనం 50% పై మించి ఈరోజు మా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను పూరించాం. ఇంకా కూడా ప్రజలను మీ ద్వారా కోరుతా ఉన్నాం, సమయం తీసుకుంటాం. తప్పకుండా మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు హామీలను నిలబెట్టే కార్యాచరణ తీసుకుంటాం. మహిళలు అడుగుతూ ఉన్నారు ఈ ప్రోగ్రాం పెడుతున్నప్పుడు. నేను నా దృష్టిలో కూడా యాక్చువల్గా రాలేదు. నేను ఎట్లా మిస్ అయ్యానో నాకు అర్థం కాదు. మా టీం కూడా మిస్ అయింది. మాకు ఫోన్ చేసి అడిగారు, మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ తులం బంగారం, ఎక్కడ ఇస్తున్నారు తులం బంగారం, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోమంటారు అని అడుగుతున్నారు. మహిళలు 1 year అయిపోయింది, మీరు ఊరూరా తిరిగినప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్తూ పోయారు. కానీ ఈ రోజు వరకు తులం బంగారం ఏ మహిళకి దక్కలేదు కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాంలో భాగంగా. ఈరోజు డెఫినెట్లీ తులం బంగారం ఇవ్వాలని ఒక సంకల్పన ఇచ్చిన వాగ్దానం మేరకు మేము ఇప్పుడే చెప్పాం, మా ఆర్థిక వ్యవస్థను సరిచేసే ప్రయత్నంలో ఉన్నాము. అతి త్వరలో అది కూడా ఇచ్చే కార్యాచరణ తీసుకుంటున్నాము. 1,00,000 కోట్లు అప్పు చేశారు, ఆర్థిక వ్యవస్థను సరి చేస్తున్నాం అని అంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు ప్రతిపక్షం చెప్తుంది. మీరు 52,000 కోట్లు అంటున్నారు. మీరు ఇప్పుడు అఫీషియల్గా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు 52,000 కోట్లు అని. 52,000 కోట్లు కూడా వారు చెప్పింది కూడా స్పష్టంగా చెప్పారు. 7 లక్షల పై చిలుకు గత ప్రభుత్వం చేసిన అప్పుపై మిత్తిలో కొద్దివాటి అసలు కడుతున్నాము. దాన్ని ఏ విధంగా అప్పును మీద వడ్డీ కట్టడానికి మేము అప్పులు తీసుకున్నాము అని స్పష్టంగా భట్టి గారు చెప్పడం జరిగింది. మా ఆర్థిక శాఖ మంత్రివర్యులు అంటే మేము ఎంతవరకు అప్పు చేశాము, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి మేమిచ్చిన వాగ్దానాల మేరకు. మేము అదే సందర్భంలో అప్పుకు సంబంధించి ఈరోజు మాకు ఎఫ్ఆర్బిఎం పరిధిలో అప్పులు తీసుకునే అవకాశం ఉంటుంది ఏ రాష్ట్రానికైనా. ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే చెప్పారు. ఎఫ్ఆర్బిఎంకు సంబంధించి వారు అంతఃపూర్వక ఏం చేశారు, కార్పొరేషన్లు ఏర్పాటు 7 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు. మీరు చెప్తూ పోయారు, మీరు వచ్చి కూడా మీరు అప్పులు తీర్చడం కోసం మళ్ళీ అప్పులు చేస్తున్నామని మీరు చెప్తున్నారు. ప్రభుత్వాలు మార్చినందువల్ల ప్రయోజనం ఏంది? మొత్తం మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 60,000 అప్పులు ఉండే, 60,000 కోట్లు, 60,000 కోట్లు ఉండేది. ఓకే, మొత్తం ఉమ్మడి రాష్ట్రం 23 జిల్లాలకు సంబంధించి ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ 60,000 కోట్లలో ఆ నిష్పత్తిలో అప్పుడెంత ఉండే, ఆ నిష్పత్తికి సంబంధించి 7 లక్షల కోట్ల ఏ విధంగానే 7 లక్షల కోట్లు వారు అప్పులు తీసుకొచ్చినప్పుడు వారు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మళ్ళా బీజేపీ ప్రభుత్వం ఆ కార్పొరేషన్లో తీసుకొచ్చిన అప్పులు కూడా ఎఫ్ఆర్బిఎంలోకి వస్తాయని ఆ అంశం తీసుకొస్తే ఈరోజు అప్పులు పుట్టడానికి కూడా, అప్పులు మేము చేయాలన్నా కానీ పుట్టడానికి కానీ, ప్రజా సంక్షేమ కార్యక్రమం పథకాలను అమలు అప్పులు రావడానికి కానీ మేము ఈ ఆర్థిక పరంగా ఒక క్రమశిక్షణ మెయింటైన్ చేసినప్పుడే ఇస్తారు. ఒక స్థాయి వరకు వెళ్ళిపోయింది, ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దాని తదుపరి మేము చెప్పిన తులం బంగారం కానీ, మహిళా సోదరిమణులకు కానీ, ఈరోజు 2,500 కానీ, ఈరోజు యువతకు సంబంధించి ఆ ప్రణాళికమైన కార్యక్రమాలు కానీ చేసే బాధ్యతలో ముందుకెళ్తా ఉన్నాం. 10 నెలల కాలంలోనే మొత్తం చేయమని ఎట్లా? ప్రతిపక్షాలకు సంబంధించి కూడా నేను ప్రతిపక్షాలకు సంబంధించి కూడా మేము చెప్తా ఉన్నాం, ఓపికతో ఉండాలి, ఆలోచన ఇవ్వాలి. చెప్పండి, పరిపాలన ఎన్ని రోజులు ఓపిక పట్టమంటారు చెప్పండి. బీజేపీ కేంద్రంలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఇక్కడ వారు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారు. ఇక్కడ 8 మంది పార్లమెంట్ సభ్యులు మేముంటే, 8 మంది వారుంటే, ఒకరు ఎంఐఎం వారుంటే, 8 మంది పార్లమెంట్ సభ్యులకు కూడా వారితో జవాబుదారీతనం ఉంది. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి, కేంద్రం నుంచి ఇవి తీసుకురావాలి, కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వనరులు పెంచడానికి అవకాశం ఇవ్వాలని అక్కడ పోయి పోరాటం చేసే బదులు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రభుత్వం పరంగా తీసుకుంటా ఉన్న అనేక సంక్షేమ పథకాలకి ఎట్లా దీన్ని ఆటంకం కలిగించాలనే ఒక ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందండి. ఆ బాధ్యతను ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు? కేంద్రానికి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారు, వారు కూడా చేయాల్సిన ధర్మం ఉంది. ఎందుకు వారు సంబంధించిన అంశం విషయంలో వారెందుకు మాట్లాడతలేరు? వారు అనేక హామీలు ఇచ్చిండ్రు, వారెందుకు నివారించుకోలేకపోతా ఉన్నారు? సో ప్రతిపక్షం నుంచి వస్తున్న ఈ సంవత్సర కాలం ఈ పాలన మీద 2 కీలకమైన అంశాలు వస్తాయి. ఒకటి బ్రాండ్ తెలంగాణ నష్టపోయాము, ఇంకోటి బ్రాండ్ హైదరాబాద్ నాశనం చేశారు. ఈ 2 వస్తున్నాయి. ఫస్ట్ బ్రాండ్ తెలంగాణ అంటే తెలంగాణకి రావాల్సిన పెట్టుబడులు, పరిశ్రమలు ఏవైతే రావాల్సినవి ఆగిపోయినాయి, వచ్చినాయి వెనక్కి వెళ్ళిపోయినాయి, కొత్తవి రావటం లేదు.
ఇది ప్రధానంగా చెప్తారు. ఇది మీ శాఖ కాబట్టి మీరు క్లియర్గా చెప్పాలి. వాళ్ళు ఒక పెద్ద లిస్ట్ కూడా చదువుతున్నారు. లిస్ట్ చదవమంటే కేటీఆర్ రీసెంట్గా చదివిన లిస్ట్ చదువుతాను క్విక్గా. ఫాక్స్కాన్ వెళ్ళిపోయింది కర్ణాటకకి, కేన్స్ కంపెనీ గుజరాత్కి వెళ్ళిపోయింది. ఫాక్స్కాన్ భూమిని కేటాయించాలని కోరే కేటాయించకపోవడం వల్ల వెళ్ళిపోయింది. సెమీ కండక్టర్స్ వెళ్ళిపోయింది. సంసద్ 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది. అమెరికన్ చిప్ మైక్రాన్ అండ్ మురుగప్ప ఈ కంపెనీ వెళ్ళిపోయింది. ఇలా ఇంకా చాలా చెప్తున్నారు. గొరిల్లా గ్లాస్ కంపెనీ వెళ్ళిపోయింది. ఇలా లిస్ట్ చెప్తూ ఉన్నారు. సత్యదూరమైన మాటలు కేటీఆర్ కూడా ఆ విధంగా మాట్లాడటం సరికాదు. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే బ్రాండ్ తెలంగాణకు సంబంధించి ఆనాడు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా మన తెలంగాణ ప్రగతికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు పెట్టుబడిదారులను భయపెట్టేయాలని, పెట్టుబడిదారులు ఈ రాష్ట్రానికి రావద్దని, వస్తే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి వారికి ఉపయోగపడుతుందని ఎప్పుడు ఆలోచన చేయలే. చాలా చిన్న ఆలోచనతో ఎప్పుడు ముందుకు పోలా. పెట్టుబడులు రావాలి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, ఉపాధి కల్పన కావాలి అని ఆలోచన చేసి మాకు వీలున్నంత వరకు మేము మంచి సలహా సూచనలు ఇచ్చడానికి ప్రయత్నం చేసినాం. ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? వారు పెట్టుబడులు రావద్దు, భయభ్రాంతులను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ ఒకసారి ఆలోచన చేస్తే గత జనవరిలో ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటన సందర్భించి అప్పుడు తీసుకొచ్చిన పెట్టుబడులు, దాని తదుపరి అమెరికాకు పోయినప్పుడు, కొరియాకు పోయినప్పుడు, ఈరోజు బ్రాండ్ తెలంగాణకు సంబంధించి మాపై ఉన్న నమ్మకంతో అనేక మంది పెట్టుబడిదారులు వచ్చారు. నేను అడుగుతాను కేటీఆర్ గారిని, ఈరోజు మైక్రాన్ అనే కంపెనీ ఎవరి హయాంలో పోయిందండి? వారి ఫ్రెండ్లీ పార్టీ అయిన బీజేపీ ఆ రోజు ఇవ్వకుంటే వారు ఎప్పుడు మాట్లాడే మా హయాంలో పోయింది అది. ఈరోజు మాకు సంబంధించిన అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు సెమీకండక్టర్కి సంబంధించిన చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఐఎస్ఎం మిషన్ కింద మీరు కూడా మమ్మల్ని మా రాష్ట్రాన్ని ప్రోత్సాహం చేయాలంటే తప్పకుండా ప్రోత్సాహం చేస్తామని చెప్పారు. దాని తదుపరి కేన్స్కి సంబంధించిన సెమీకండక్టర్కి వచ్చినప్పుడు గుజరాత్కు వారు తీసుకెళ్ళటం జరిగింది. సో జాతీయ స్థాయిలో ఉన్న విధానాన్ని వారు తెలిసి కేవలం వారి ఫ్రెండ్లీ పార్టీ బీజేపీని ఏం మాట్లాడకుండా మా పైన మా నిందలను ఇవ్వటం సరికాదు. ఈరోజు నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఫాక్స్కాన్కి సంబంధించి సమాచారం సరిగ్గా లేదు. ఈరోజు కూడా చెప్తాం, మేము ఇప్పుడు పోయే దాంట్లో చెప్తాం. ఫాక్స్కాన్ పెట్టుబడులకు ముందుకొచ్చి కొత్త పెట్టుబడులు చేస్తూ ఉన్నామని 100 ఎకరాల స్థలం కూడా సేకరణకు ఇవ్వటం జరిగింది. సార్ వాస్తవాలుగా ఉండాలా? సమాచారాన్ని సరైన విధానంలో ప్రజలకు చేరువే దిశలో ఉండాలి. మీరు గొప్పగా చెప్తా ఉన్నారే బ్రాండ్ తెలంగాణ ఇమేజ్, దాన్నే మీ అంతటా మీరు డిస్ట్రాయ్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం కనబడతా ఉంది. ఇంకోటి బ్రాండ్ హైదరాబాద్కి సంబంధించి ఎప్పుడు కూడా బ్రాండ్ హైదరాబాద్ ఒక్కటి వస్తాను. బ్రాండ్ హైదరాబాద్ డీటెయిల్ వెళ్ళాలి. బ్రాండ్ తెలంగాణలో మీరు అంటున్నారు పెట్టుబడులు తగ్గలేదు, వస్తున్నాయి, ఇంకా రాబోతున్నాయి, కొన్ని ఆన్గోయింగ్ ఉన్నాయి అని చెప్తున్నారు. మరి ఆదాయం ఎందుకు తగ్గింది అని ఒక పాయింట్ వస్తుంది. తెలంగాణ ఆదాయం తగ్గిందా పెరిగిందా? ఆర్థిక వృద్ధి రేటు ఈరోజు ఓన్లీ తెలంగాణ కాదండి, దేశ స్థాయిలో కూడా ఆర్థిక వృద్ధి రేటు తరిగేది. అనేక అంశాలు ఉంటాయి, ఓన్లీ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ కాదు. సో మెనీ అదర్ ఇష్యూస్ కమ్స్ ఇన్ టు పిక్చర్ ఈ ఆర్థిక వృద్ధి రేటుకి సంబంధించి. దీనిలో భాగంగానే మేము ఈరోజు మొదలుపెట్టిన ఈ పరిశ్రమలకు సంబంధించిన ఇక్కడ పెద్ద ఎత్తున రావాలి, పెట్టుబడులు రావాలనే అంశం విషయంలో ఆ వృద్ధి రేటు ఎక్కడ కూడా తక్కువ కాల. ఈరోజు నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం చాలా సందర్భాల్లో ఈ బ్రాండ్ తగ్గిపోయింది తెలంగాణలో. రియాలిటీ సంబంధించి హైదరాబాద్ కూడా ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది, కొనడానికి ఎవరు ముందు రావట్లేదు, ముందుకు రావటం లేదు అనుకున్న వారికి గ్లోబల్ లెవెల్లో ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే నిర్వహణ కార్యక్రమంలో మన పేపర్లో కూడా ప్రతి పేపర్లో కూడా వచ్చింది, హైదరాబాద్ ఈజ్ సపోజ్ టు బి నెంబర్ 1 ఇన్ రియాలిటీ. సో బెంగళూరుని అధిగమించి, ముంబైని అధిగమించి, ఢిల్లీని అధిగమించి రియాలిటీకి సంబంధించి ఇక్కడ కొనుగోళ్లు కానీ, ఇక్కడ కొనుగోలు శక్తి కానీ ఎక్కడ కూడా తక్కువగా లేదు. ఒక పారామీటర్ ఎంచుకొని వారు సర్వే చేస్తూ ఉంటారు. నేను కాదు, ప్రతిపక్షాలు కాదు,
ప్రతిపక్షాలు ఈ మధ్య ప్రతినిత్యం సర్వేలన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. కాదు, కాదు, సర్వేలు కాదు. అనేది లెక్క లేకుండా అయిపోయింది. దేర్ కానీ ఈజ్ రియాలిటీ చెప్పండి, ఒక పబ్లిక్ ఒపీనియన్ చెప్పండి. పబ్లిక్ ఇప్పుడు హైదరాబాద్లో వెళ్ళి ఫ్రీ ఎందుకు, హైదరాబాద్లో ఎన్ని ఖాళీగా ఫ్లాట్స్ కనిపిస్తున్నాయి, ఎవడు కొనకుండా ఎందుకు బిల్డర్స్, కొత్త బిల్డర్స్ కట్టడానికి కూడా ముందు వెనక ఆలోచిస్తున్నారు, కొనుగోళ్లు తగ్గిపోయినాయి కాబట్టి. ఇది రియాలిటీ కదా. లేదు 100% ఇది కేవలం ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, నేను సర్వే అనేది ర్యాండమ్గా వాలంటరీగా చేసిన సర్వే కాదు, ఈ ఇన్స్టిట్యూషనల్ సర్వే జరిపింది. ఆ ఇన్స్టిట్యూషనల్ సర్వే ప్రకారం కూడా ఈరోజు మీరు అంటా ఉన్న ఆక్యుపెన్సీ రేట్ కూడా 67% ఉంది. దేశ స్థాయిలో 52% ఉంటే, బెంగళూరులో 58% ఉంటే, ఆ విధమైన కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటే, ఆలోచన చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు ప్రతిరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు మొదటగా కేటీఆర్ గారు, గంట తర్వాత హరీష్ రావు గారు, మరో 2 గంటలు మళ్ళా కేటీఆర్ గారు, ఒకటే రోజులో మీరు చూడండి 4-5 ప్రెస్ మీట్లు పెట్టి ఇదే గ్లోబల్ ప్రచారం చేసే కార్యాచరణ తీసుకుంటా ఉన్నారు. ఎక్కడ కూడా బ్రాండ్ ఇమేజ్ తగ్గలేదు. బ్రాండ్ ఇమేజ్ తగ్గడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాలకు సంబంధించి. నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఇప్పటికైనా మీ ఆలోచనలో మార్పు రావాలి. మార్పు రాంది బ్రాండ్ను మీ క్రియేట్ చేశామని చెప్తా ఉన్నారే, ఆ బ్రాండ్ను మీరే డిస్ట్రాయ్ చేయడానికి మీరు ప్రతి అడుగు ప్రతి నిమిషం ఆలోచన చేస్తూ ఉన్నారు, ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ఓకే, హైదరాబాద్లో సరే మీరు అంటున్నట్లుగా ఓవరాల్ గ్లోబల్లో మన పర్సంటేజ్ బాగుంది అని ఓకే, ఏమో తెలియదు. కానీ హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే హైడ్రా బుల్డోజర్ వచ్చి ఎప్పుడు కూల్చేస్తుందో, లేదు మన పక్కన బఫర్ జోన్ ఉందా ఇంకో జోన్ ఉందా అర్థం కాక, ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు కూడా వాటికి వాల్యూ లేదనే ఒక సంశయంలో, అదేవిధంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నారా లేదా ఆలోచించుకునే పరిస్థితి సగటు పేదవాడు, మధ్యతరగతి వాడికి అయితే వచ్చిన పరిస్థితి ఉందా లేదా? ఈరోజు స్పష్టంగా హైడ్రా అనే అంశం ఎవరికండి భయం కావాలా? తప్పు చేసిన వారికి భయం కావాలా? ఒకవేళ తెలియకుండా అన్కాన్షియస్లీ ఎవరైనా ఓ మధ్యతరగతి కుటుంబీకులు కానీ, చిన్న స్థాయి కానీ, పేదవాడు ఆ ప్రాంతంలో ఇల్లు కొంటే, ఎవరో వారిని మోసం చేస్తే, వారి విషయంలో ప్రభుత్వం తప్పకుండా ఒక మానవతా దృక్పథంతో ముందుకు నడుస్తూ ఉంది. మేము ఈ విధంగానే తప్పు చేస్తాం, నాలాలు ఆక్యుపై చేస్తాం, పరిశుభ్రమైన నీరును అందించడానికి మేము ఒప్పుకోమని చేసే ప్రయత్నంలో వారికి భయం కలగాలి. ఈరోజు భయం ఎవరికి కలుగుతూ ఉంది? వారికి కలుగుతూ ఉంటే సామాన్య ప్రజానికానికి భయాందోళన సృష్టించే ప్రయత్నానికి ఈ ప్రతిపక్షాలు సహకారం చేస్తూ ఉన్నారు. మూసీ నదికి సంబంధించి కూడా, మూసీ నది ప్రక్షాళన ఎవరికండి? ఇప్పటికీ కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మూసీ నది పరివారిక ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకి వన్ బై వన్ వెళ్దాం. ముందు ఫస్ట్ హైడ్రా గురించి వెళ్దాం. నేను అంటున్నాను, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం ఇచ్చే అనుమతికి వాల్యూ ఉందా లేదా? ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ఇచ్చిన ప్లేస్లో బిల్డింగ్ కట్టుకున్న వాడికి ఇది నీది బఫర్ జోన్లో ఉంది, నువ్వు కట్టుకుని నీకు వాల్యూ లేదు అని కూల్చేయటం ధర్మమా అధర్మమా? ఈరోజు ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఒకవేళ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఆనాడు తప్పులు చేస్తే ఆ తప్పుకి ఆమోద ముద్ర వేయమంటారా? దానికి పెనాల్టీ ఎవడు? సామాన్య మధ్యతరగతి పేదవాడు అనుభవించాలా? సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో మా దృష్టికి రాగానే వారికి ఏ విధమైన అన్యాయం జరగదని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అదే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా చెప్పడం జరిగింది. వారికి ఎవ్వరికి కూడా అన్యాయం జరగకుండా చూస్తాం. సో తెలంగాణలో ఇప్పుడు జరిగిందా? పెద్దవారికి జరిగే నష్టము ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నా అంటే ప్రతిపక్షాలకు సంబంధించి అరే అందరికీ జరగబోతుందని భయభ్రాంతులను సృష్టించి దాన్ని భూతద్దంలో పెట్టి ఒక భయంకరమైన ఈ హైడ్రాను రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నంలో జరుగుతూ ఉన్న ప్రతిపక్షాలు చేసే ఒక ప్రధానమైన ప్రతిపక్షం చేసి ఉండొచ్చు. చేయటంలో అది వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారు, మంచిగా చేస్తారని అనుకోవాల్సిన అవసరం లేదు అధికారంలో ఉన్నవారు. కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తరపు నుంచి మీరు అనుమతులు పొందితే మీ ఇంటికి భరోసా లేదు పలానా ఏజెన్సీ దగ్గరికి వెళ్ళండి, ఈ ఏజెన్సీ క్రెడిబుల్ ఏజెన్సీ, ఇక్కడి నుంచి పర్మిషన్ తీసుకోండి అని మీరన్నా కనీసం అప్పీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. అలాగంటే డైరెక్ట్ కూల్చేస్తే పేదవాడు ఏమనుకుంటాడు? అంటే సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చిన అతిపెద్ద మచ్చ ఇదే. ఒక్కటి అర్రాకొర ఇంత పెద్దగా కొన్ని సందర్భాల్లో జరిగిన ఒక అరకొర అంశాలను మనము
వాటినే మ్యాగ్నిఫై చేయొద్దని మేము మనవి చేస్తాం. కానీ ప్రజలు కేసీఆర్ని కాదని ప్రజల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అంటే పేదవాడికి గూడు కల్పించేది ఇందిరమ్మ రాజ్యం, పేదవాడిని బతికిచ్చేది అది ఇందిరమ్మ రాజ్యం, పేదవాడికి తిండి పెట్టేది ఇందిరమ్మ రాజ్యం, గుడిసేసుకునేవాడికి ఆ గుడిసెకి హక్కు కల్పించేది ఇందిరమ్మ రాజ్యం. అలాంటి ఇందిరమ్మ రాజ్యంలో ఇలా ఉండమేందని పేదవాడి ఘోష ఇది. ఇది పేదవాడికి సంబంధించి వారికి కావాల్సిన నాణ్యమైన జీవన ప్రమాణాలు ఇవ్వాలి అనే యోచనే ఇందిరమ్మ రాజ్యం. పేదవాడు అదే గుడిసెలో ఉండాలి, అదే మురికి కాల్వ పక్కన ఉండాలి, ఆ మురికి నీళ్లను తాగాలి, కలుషితమైన గాలిని పీలవాలి అనేది ఇందిరమ్మ రాజ్యం కాదు. మా ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడు కూడా 2 బెడ్రూమ్ల ఇళ్ళు ఉండాలా, వారికి సరైన నీడ రావాలి, పరిశుభ్రమైన నీరు తాగాలి, పరిశుభ్రమైన గాలిని పిలవాలి అనే ఒక ప్రయత్నంలో ముందుకు సాగుతూ ఉన్నాము. సో ఆ నిర్వచనం మేము ఈ విధంగా ఇచ్చాము, వారి నిర్వచనం ఆ విధంగా ఉంది. ఆ పేదవాడు అదే అక్కడే ఉండాలి, అదే నీళ్లు తాగాలి, అదే గాలి పీలవాలి, ఆ గాలి పీల్చే ప్రయత్నంలో వారికి వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులు అదే విధంగా సపోజ్ అక్కడ ఉండే పేదవాడు నేను ఈ మురికి అలవాటు పడిపోయాను, నేను నా జీవనం దీనితో పెనైసుకొని ఉంది, ఇక్కడ నుంచి నేను బయటికి వెళ్తే నేను బతకలేను, మీరు అనుకునే ఏదైతే స్వేచ్ఛాపూరితమైన వాతావరణం ఏదైతే ఉందో అక్కడ నా సగటు జీవితం నాకు అక్కడ నేను సస్టైన్ చేయలేను అని అనుకుంటే వాడిని ఏం చేయాల్సిన అవసరం ఉంది? అయినా బలవంతంగా తీసుకెళ్ళి పెడతామా? ఆదివాసీలు ఉంటారు, వాళ్ళు గూడాల్లో ఉంటాం, అడవుల్లో ఉంటాం, వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి ఇష్టమైంది, వాళ్ళకి అక్కడే ఉండడానికి ఇష్టపడతారు. వాడిని తీసుకొచ్చి నువ్వు హైదరాబాద్లోనూ ఇంకో సిటీలో పెడితే వాడు బతకలేని పరిస్థితి ఉంటుంది. లైక్ దట్ మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు పేదవాడి గురించి, మూసి దగ్గర ఉన్నవాడి గురించి? 100% పేదవాడు ఎవరైతే ఉన్నారో, పేదవాడితో పాటు అక్కడ ఉన్న లోవర్ మిడిల్ క్లాస్ కానీ వారికి ఉన్న ఆర్థిక అంశాలు, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వస్తే ఉద్యోగాలు, చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో, డొమెస్టిక్ హెల్ప్గా కూడా మాకు ఒక ఉపాధి దొరుకుతాయని వచ్చి రెంటల్స్ కూడా ఉంటున్నారు అక్కడ. వారు అందరికీ సంబంధించి కూడా మా బాధ్యత అండి, మంచి నీరు ఇవ్వాలి, పరిశుభ్రమైన గాలిని ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు మీరు చెప్పేది ఆ ట్రైబల్స్, ఆ సోదరులు ఆదివాసులు కానీ వారికి సంబంధించి వారి ఇల్లు, వారి ఆస్తి, వారికి సంబంధించి కూడా అటవీ ప్రాంతం, వారికి సంబంధించిన అంశం వేరే, ఇక్కడ సంబంధించిన అంశం వేరే. మన చేతిలో ఉండి పరిశుభ్రమైన నీరు అందించడానికి వారికి అవగాహన కల్పించి ఈరోజు మేము ఇక్కడే అలవాటు పడి ఉన్నాము, ఇదే మురికి కాలువలో ఉంటాను, ఇది కాదు మీ జీవితం, అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. వీఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ఎన్జిఓ. ఎందుకు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఆపేశారంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే ఆపేలేదండి, ఇప్పుడు కూడా ఆపలేదు. వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ అవేర్నెస్, వారికి అవగాహన చేసి ఉంటే బాగుండేది అవగాహన. కానీ ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ప్రతిపక్షం నుంచి మూసీ ప్రాజెక్టు రాబర్ట్ వాద్రాకు అప్పచెప్పడం కోసం తయారు చేసిన ఒక స్కీము అని చెప్పి అని అనుకుంటున్నారు. వాళ్ళకే సమాధానం చెప్తారు. సార్, ప్రతిపక్షాలకు సంబంధించి లేని అంశం కూడా తీసుకొచ్చి అసలు రాబర్ట్ వాద్రా ఎందుకు వస్తాడండి ఇక్కడికి? ఆయన ఇక్కడికి వచ్చేళ్ళాడు కదా, ఒక విజిట్ చేసి వచ్చారు, దీనికోసమే చేశారని అనుకుంటున్నారు అంతా. భారతదేశంలో ఉన్నవారు వారికి ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రాంతానికి, లేకుంటే మొత్తం ప్రపంచంలో తిరిగే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ రావద్దు, మీరు హైదరాబాద్కి వస్తే మూసీ నదో లేకుంటే ఇంకోటో చేపడతామంటే ఇది న్యాయం అండి? ఇది ఏమైనా మాట్లాడేదానికి ఏమైనా మీనింగ్ ఉందా, అర్థం ఉందా? రాబర్ట్ వాద్రా ఎవరు ఇక్కడికి వచ్చి మూసీ నది గురించి ప్రక్షాళన చేసేది? వారెవరు భాగస్వాములు కావడానికి? వారు మా నాయకులకు సంబంధించిన అంశం విషయంలో ఉండొచ్చు, కానీ ఈ విధంగా సత్యదూరమైన బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఎవ్వరు ఈరోజు బ్రాండ్ తెలంగాణ, బ్రాండ్ హైదరాబాద్కి ఈరోజు మురికి చల్లేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్పష్టంగా కనబడతా ఉంది. ఇది రాజకీయంగా నేను ఈ విధంగా రాబర్ట్ వాద్రా గారి గురించి మాట్లాడటం అనేది వారికి పొలిటికల్ బ్యాంక్రప్సీ కనబడతా ఉంది. ఓకే, మీరు ప్రజాప్రభుత్వం, మీ స్లోగనే ప్రజాప్రభుత్వం. మీరు ప్రజాప్రభుత్వం అన్నప్పుడు ప్రజలను ఒప్పించి ఏ పనైనా చేయాలి కదా, కానీ బుల్డోజ్ ఎందుకు చేస్తున్నారు? మూసీ ఇష్యూ కానీ ఇంకో విషయం కానీ కేసీఆర్, మీరు పదే చెప్తారు కేసీఆర్ నియంతృత్వ ధోరణి, నియంతృత్వంగా పరిపాలించారు అని చెప్పి. అలాంటి నియంతృత్వ ధోరణిలో ఉన్న పరిపాలకుడిని తీసేసి మిమ్మల్ని ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెడితే మీరు సేమ్ అదే చేస్తున్నారు కదా, నేను పట్టిన కాళ్ళకు నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని చెప్పి. బుల్డోజరు ఒక సందర్భంలో ఎందుకు పెట్టారని ఎవరికి అసలు అక్కడ నష్టపోయింది ఎవరు? పెద్ద ఆసామి నోటీస్ ఇవ్వంగా కూడా వినకుంటే అక్కడున్న అధికారి బుల్డోజర్ పరంగా అక్కడున్న అధికారులు కోరితే హైడ్రాకు సంబంధించిన మీకు
ఆ మెకానిజం ఉంది, ఇవ్వమని కోరితే వారు ఇవ్వడం జరిగింది. ఎవరు పేదవాడి ఇల్లు బుల్డోజర్ ద్వారా కూల్చలే. ఈరోజు ఒక పెద్ద బిల్డర్కు సంబంధించిన అంశాన్ని మరి ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయంటే వారికి పేదవారి పేరిట ప్రతిపక్షాలు పెద్దవాడిని కాపాడే ప్రయత్నం నేను చేస్తారు. దాని గురించి ప్రస్తావించట్లేదు, నేను పొలిటికల్ స్టేట్మెంట్ గురించి చెప్తున్నాను. స్వయంగా ముఖ్యమంత్రి ఇటీవల ఆయన బర్త్డే సందర్భంగా నల్గొండ వెళ్ళి ప్రజల సమక్షంలో బహిరంగ సభలో స్వయంగా మాట్లాడారు. నల్గొండ ప్రజలు మూసి వల్ల నష్టపోతున్నారు, తాగాల్సిన పరిస్థితి వస్తుంది, దానికి మూసి ప్రాజెక్టుకి ఎవరైనా అడ్డం పెడితే బుల్డోజర్తో తొక్కిస్తా, జెండా ఊపే కార్యక్రమం పక్కనున్న శామ్యూల్కి కోమటిరెడ్డికి అప్పచెప్తాను అని అన్నారు. ప్రజాపాలన చేయమంది మీరు బుల్డోజర్లు నడిపి తొక్కించడానికి. వారి అర్థం ఏందండి దాంట్లో? ఆఖరికి పేదవాడికి, సామాన్య ప్రజానికానికి స్పష్టం బేస్ లైన్ ఏంటంటే సాగునీరు, త్రాగునీరు, స్వచ్ఛమైన గాలి అందియాలని వారి ఉద్దేశాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటారు. ఒక పదాన్ని బుల్డోజర్ అంటే ఎవరైనా కావాలని అడ్డుకొని ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటే బుల్డోజర్ అనే కాన్సెప్ట్ ఇన్స్టిట్యూషనల్ పరంగా ఏదో పోయి బుల్డోజర్ కాదు, మేము పొలిటికలీ బుల్డోజ్ చేస్తామని చెప్పారు. సో రేవంత్ రెడ్డికి శ్రీధర్బాబుకి డిఫరెన్స్ ఇదే, ఆయన చాలా అగ్రెసివ్గా ఉంటారు, మీరు సైలెంట్గా నాకు సైలెంట్కి వెళ్ళారని ఊరికే వెళ్ళా నేను. అది కాదండి, పొలిటికలీ బుల్డోజ్ చేస్తాం, ఎవరైనా ఆటంకం క్రియేట్ చేస్తే పొలిటికల్లీ బుల్డోజ్ చేసే కార్యక్రమం చేస్తామని వారి ఉద్దేశం. సరే, వారి పరిభాష వేరే విధంగా, వారు మాట్లాడే ఫోర్స్ఫుల్గా ఆ విధంగా ఉండొచ్చు, కానీ వారిలో ఉన్న మనసులో ఉన్న మాట పొలిటికలీ బుల్డోజ్ చేస్తాం మీరు ఏమైనా అడ్డం వస్తున్నా అనే ఒక సారాంశం అది. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో అధికారంలో ఉంది. దేశంలో చాలా చోట్ల అసలు దేశాన్ని ఎక్కువ పరిపాలించేది కాంగ్రెస్ అనుకోండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు విజయోత్సవాలు చేయలే. తెలంగాణలో ఇప్పుడు మీరు 1 year పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలను ఎందుకు చేస్తున్నారు? దీనికి నీ రీజన్ క్యాంపెయిన్ చేయడానికా, లేకపోతే ఏం చేయకుండా ఏదో చేసామని బుల్డోజ్ చేసి జనాలకు చూపించడానికా ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఈరోజు విజయోత్సవ కార్యక్రమంలో ప్రధానంగా తీసుకోవాల్సింది, మేము ప్రతి మీటింగ్లో కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాం, ఇది ప్రజల విజయం, ప్రభుత్వాన్ని కాదు, ప్రజలకి మాకు ఇచ్చిన తీర్పు, ఆ తీర్పు మేరకు మేము డెలివరీ చేసిన రిజల్ట్, దీన్ని మేము ముందు చూపెడతా ఉన్నాం. మీ ఆశీర్వాదం కోరుతా ఉన్నాం. దీని ద్వారా రాబోయే 4 సంవత్సరాలు కానీ తదనంతరం కూడా ప్రజల ఆశీర్వాదం కోరటానికి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇది ప్రజల విజయోత్సవం అని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 1 కాదు, 2 కాదు, 4 కాదు, ఈ 10-11 నెలల కాలంలో చేసిన ప్రగతి, సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాల్సిన అవకాశం కూడా ఉంది, అవసరం కూడా ఉంది. ఈరోజు గ్లోబల్ ప్రచారం ద్వారా ప్రతిపక్షాలు చేస్తూ ఉన్న సత్యదూరమైన మాటల్ని ప్రజల మనసుకి ఇబ్బంది కలుగుతూ ఉన్న తరుణంలో ప్రజలు కోరిన విధంగానే ప్రభుత్వం నడుస్తుందని ప్రజల విజయోత్సవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామండి. మీరు అనుకోవద్దు, మీరు హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు విజయోత్సవాలు చేస్తున్నప్పుడు నేను నెగిటివ్ మాట్లాడుతున్నాను కాబట్టి నెగిటివ్ అడగాలి. ప్రజల డౌట్లు ఉన్నాయి, వాళ్ళని మీ దృష్టికి తీసుకురావాలి. మీరు 6 నెలల కాలంలో 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. సరే, మీరు చెప్తున్నారు 52,000 ఉద్యోగాలు ఇచ్చారు, సంవత్సరం అయిపోయింది, దానికోసం విజయోత్సవాలు చేసుకోవాలా? పాయింట్ నెంబర్ 2, ప్రజాపాలన అందిస్తామంటున్నారు, ప్రజావాణి పెట్టారు, తొందరగా ముగించేశారు, నామకే వాస్తే ఉన్నా కూడా నామకే వాస్తే అయిపోయింది, దానికోసం విజయోత్సవాలు చేసుకోవాలా? నెంబర్ 3, మీరు పేద ప్రజల పక్షాన ఉంటా ఉన్నారు, మూసీ నది పేరుతోనో బఫర్ జోన్ పేరుతోనో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, దానికోసం ప్రజా ఉత్సవాలు చేసుకోవాలా? లేదనుకుంటే అప్పుల తెలంగాణ అయిపోయిందని చెప్పి రోజు గగ్గోలు పెట్టిన మీరు 52,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినందుకు విజయోత్సవాలు చేసుకోవాలా? దేనికోసం చేసుకోవాలా? ఈరోజు విజయోత్సవం చేసుకోవాల్సిన అవసరం, ప్రజలకు సంబంధించిన విజయోత్సవం చేసుకోవాల్సిన అవసరం. ఆ రోజు కరెంటు బిల్లులు కట్టుకోకుండా, కట్టలేని పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు పెరిగి ఇబ్బంది పడతా ఉన్న పేదవాడికి 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇచ్చినందుకు విజయోత్సవం చేసుకోవాలి. ఈరోజు నేను చెప్తా ఉన్నాం, 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు సంబంధించిన అంశం విషయంలో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా పేదవాడికి మేలు జరుగుతూ ఉందా లేదా, ఒకసారి దాని గురించి విజయోత్సవం చేసుకోవాలి. 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ 21 కోట్లకి తగ్గిపోయినందుకు విజయోత్సవం చేసుకోవాలా? ఈరోజు 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయలు ఉన్న వారికి అందరికీ రుణమాఫీ జరిగినందుకు విజయోత్సవం చేసుకోవాలా? 40,000 కోట్ల కాదండి, చాలా మందిని కట్ చేశారు కదా, 2 లక్షల మంది. దానికి ఒక ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఉంటుందండి ఎవరికి అంటే. ఇప్పుడు దానికో మేము ప్రజలకు జవాబుదారీ, అకౌంటబిలిటీ సిస్టంలో ఆధారు అనుసంధానం చేసి ఉండి, రేషన్ కార్డు అనుసంధానం చేసి, రేపు మేము బ్యాంకులకు సంబంధించి కూడా
ఈరోజు ఎవరికి రుణమాఫీ చేస్తా ఉన్నాము, రేపు పొద్దున ఆర్థిక మీరు కమిషన్, అధికారంలోకి- రేపు పొద్దున ఆర్థిక సారీ, కమిషన్ అడిగితే ఏ విధంగా సారీ తీసుకెళ్తా ఇంటరప్ట్ ఉన్నాము అని చేసినందుకు, చెప్పడానికి. సారీ ఇంటరప్ట్ చేసినందుకు. మీరు సంవత్సరం ముందు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగినప్పుడు నేను ఆధార్ లింక్ చేసి మీకు రుణమాఫీ చేస్తాను, Definitely. మీకు ఆధార్ లింక్ చేసి రైతు భరోసా ఇస్తాను, మీకు 5 ఎకరాలు మించి ఉంటే భరోసా ఇవ్వను, రైతు భరోసా ఇవ్వను, పెన్షన్ ఇవ్వాలి అని అంటే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండకూడదు, మీ ఇంట్లో కారు ఉండకూడదు, లేకపోతే బైక్ ఉండకూడదు, ఇవన్నీ మీరు చెప్పలేదు. కాదండి, Blind గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోయారు. మేమేం చెప్తా ఉన్నాము, రైతు భరోసాకు సంబంధించి గుట్టలకు, రాళ్ళకి, రోడ్లకి, లేఅవుట్స్కి ట్యాక్స్ పేయర్ మనీని కూడా ఇవ్వమంటారా? అది అడుగుతా ఉన్నాము. రెండోది, ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ట్యాక్స్ పేయర్ మనీని సరైన విధానంలో ఖర్చు పెట్టాల్సిన బాధ్యత పరంగా పాలసీ విధానాలు చేపట్టాల్సిన ధర్మంతోనే ఈరోజు ప్రభుత్వంలో ఉంటాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత సరైన దారిలో పెట్టకుండా ఉంటే ఈరోజు అన్ప్రొడక్టివ్గా, ఈరోజు గత ప్రభుత్వం చేసిన అప్పులు మేము ప్రొడక్టివ్గా రేపొద్దున అప్పులు చేసినా ప్రొడక్టివిటీకి ఉపయోగపడే కార్యక్రమం చేస్తాం. రేపు భావి తరాలకు ఉపయోగపడే కార్యాచరణ భాగంలో చిన్న అప్పు అయినా పెద్ద అప్పు అయినా ఒక ఆలోచన దృక్పథంతో చేయడం జరుగుతుంది. నేను అందుకోసం చెప్తా ఉన్నాను, మీరు ఎందుకు చేయాలా? ఈరోజు అడగండి, 52,000 పైచిలుకు మంది ఎవరైతే ఉద్యోగాలు సాధించినరో ఆ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయా లేదా? 10 సంవత్సరాలు పడిగాడ్పు వేచి ఉండి ఒక ఉద్యోగం సాధించాలని వేచి చూసిన ఆ యువకుడికి ఒక ఉత్సాహాన్ని, ఒక స్ఫూర్తిని, అరే ప్రభుత్వం అంటే ఈ విధంగా ఉంటుందని ఒక సంకల్పాన్ని చూపెట్టిన దానికి అభినందనలు. కానీ మీ దగ్గర ప్రజాపాలన కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించింది 2.5 లక్షల ఉద్యోగాలు. 2.5 లక్షలు కాదు, మేమేం చెప్పామంటే ప్రభుత్వంలో ఉన్న దాదాపు 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పాం. సంవత్సర కాలం అని కాదు, భర్తీ చేస్తామని చెప్పాం. దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ పరంగా అన్నీ కూడా ఒకటే రోజులో రావు. ప్రభుత్వం నడిపించేటప్పుడు ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అందజేసి, పబ్లిక్ సర్వీస్ కమిషను ఒక ఇండిపెండెంట్ బాడీ, వారు పరీక్షా తేదీలను సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ను పెట్టి దానికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్, దానికి సంబంధించిన మెయిన్స్, దానికి సంబంధించిన అంశం. ఇంకోటి చెప్తానండి, ఈరోజు నేను అడుగుతా ఉన్నా సూటిగా, టీఆర్ఎస్ సంబంధించి 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఎవరు ఆపారండి? గ్రూప్ 1 పరీక్షలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో 2011లో జరిపితే దాని తదుపరి జరిగింది 2024లో గ్రూప్ 1 పరీక్షలు. అంటే ఆనాడు 21 సంవత్సరంలో పూర్తి చేసుకొని, యుక్త వయసులో డిగ్రీలు పూర్తి చేసుకొని నేను గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని ఆలోచన చేసిన యువకుడికి ఇప్పుడు వయసు ఎంత ఉంటుందండి? ఇన్ని సంవత్సరాలు జరిగిన పొరపాటు వల్ల ఎవరు బాధ్యులు? 10 సంవత్సరాలు కనీసం గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం నడిచిన వైనంలో 10 నెలల్లో గ్రూప్ 1 పరీక్షలకు మేము ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి నిర్వహించమని టీఆర్ఎస్కు సంబంధించి, బీజేపీకి సంబంధించి రోడ్డుపై కూర్చొని ఉంటే ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఆ రోజు 10 సంవత్సరాల కాలమాయంలో ఈరోజు గ్రూప్ 1 పరీక్షలు ఇప్పుడైనా మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నిర్వహిస్తుంది అని చెప్తా ఉన్న తరుణంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడం జరిగిందా లేదా? దాని గురించండి ఈరోజు 500 పైచిలకు గ్రూప్ 1 ఆఫీసర్స్ 10 సంవత్సరాల నుంచి నిలబెట్టలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో వారు మా పైన మాట్లాడే అవకాశం వరకు అసలు నైతికంగా ఏ విధంగా మాట్లాడతారండి? సరే, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావటం కోసం ఎన్నికలకు వెళ్ళటానికి ముందు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారు, డబ్బులు దోచేసుకున్నారు, అవినీతి చేశారు, ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి పెద్ద గొడవే జరిగింది. దీని వెనకాల కేటీఆర్ ఉన్నాడు, వాళ్ళ బావమర్ది ఉన్నారు, ఇంకెవరో ఉన్నారు. సంవత్సరం అయింది, ఏమి వెలికి తీశారు అవినీతి? ఎవరెవరిని తప్పులు చేసిన వాళ్ళందరినీ జైల్లోకి ఎంతమందిని ఇప్పటివరకు పెట్టగలిగారు? ఒకవేళ పెట్టలేకపోతే అప్పుడు జరగలేదనుకోవాలా? అప్పుడు మీరు కేవలం ఆరోపణలు మాత్రం చేశారనుకుంటున్నారు, లేదనుకుంటే ఈ సంవత్సర కాలంలో ఫెయిల్ అయ్యారనుకుంటున్నారు వాళ్ళని లోపల పెట్టడం? ఒకటి, మా మేనిఫెస్టోలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఏం చెప్పామండి? జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని చెప్పాం. జ్యుడిషియల్ కమిషన్ వేసాం, నివేదిక పూర్తి స్థాయిలో రావాలా. అదేవిధంగా ఇంకో కమిషన్ కూడా విద్యుత్ పరంగా ఉన్న అంశాలను కూడా వేశాం. వ్యక్తిగతంగా ఎవరిపైన మాకు కొట్లాట లేదు, అభిప్రాయ భేదాలు లేవు. కానీ తప్పు జరిగిన వెంటనే దానికి సంబంధించి ఒక వ్యవస్థ పరంగానే దానిపైన చర్య తీసుకోవాల్సి ఉంటుంది కనుక ఎక్కడ కూడా వెనకాడలేదు ఇప్పటివరకు కూడా.
ఈరోజు ఉదాహరణకి రజనీకాంత్ గారు నాకు పడతలేదు, రేపు పొద్దున జైల్లో పెట్టమని రేపు పొద్దున చెప్తే ఇప్పుడు అదే కదా దానికైనా మీనింగ్ ఉంటుందండి. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. ఇప్పుడు అది జరగడానికి ఒక మెట్టు వచ్చింది అని చెప్పి అంటున్నారు. రోజు ప్రతిపక్ష నాయకుల మీద ఏదో ఒక రకమైన కేసులు పడుతున్నాయి, గృహ అరెస్టులు జరుగుతున్నాయి. ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే జరిగింది. నేను అంటున్నాను, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏదైతే అప్పుడు రేవంత్ రెడ్డిని బయటికి రానియకుండా హౌస్ అరెస్ట్ చేశారు, రేవంత్ రెడ్డిని డ్రోన్ ఎగరేశారని ఇంకో దాంట్లోనికి జైల్లో పెట్టారు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు అదే పరిస్థితి అనుభవించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు సేమ్ సీన్ అనుభవిస్తున్నారు. లేదండి, ఈరోజు పూర్తి స్థాయిలో వ్యవస్థను అడ్డుకోవాలని ఈరోజు అప్రజాస్వామికంగా చట్టవిరుద్ధంగా చేస్తే ఎవరికైనా చట్టం తీసుకుంటుంది చర్యలు, కానీ ఈరోజు వ్యక్తిగతంగా ఎవరిపైన ఏం చేయటం లేదు. ఉదాహరణ ఆలోచన చేయండి, మీరు లగచర్లకు సంబంధించిన ఇన్సిడెంట్, మీరు పరిశ్రమలను ఆపు చేయాలనే ఉద్దేశం కావద్దండి. అధికారులను కొడతారండి? ఎప్పుడైనా అధికారులను కొట్టినరా? కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారులను ఎవరైనా కొట్టినరా? అధికారులను భయభ్రాంతులను చేసినరా? ఏ విధమైన ప్రయత్నం జరుగుతూ ఉంది? ఈరోజు మీకున్న ప్రజాస్వామికమైన హక్కును ఉపయోగించుకొని చట్టవిరుద్ధంగా పనిచేస్తామంటే చట్టవిరుద్ధంగా పనిచేసినా కానీ ఖాళీ కూర్చోండి, మీరు నోరు మూసుకోండి. ప్రజాపాలన కనుక నోరు మూసుకొని కూర్చోవాలా? మీరు ఈ విధంగానే ఉండాలా? నేరస్తులకు సంబంధించి కానీ ఇతరులకు సంబంధించి ఫ్రెండ్లీ పోలీస్ జరగాల అనే అంశం సరికాదని చెప్తా ఉన్నాం. జవాబుదారితోనే పనిచేస్తున్నాం. ప్రజాపాలన కనుక తప్పు చేసిన వారిని కూడా మీరు వదిలేయాలి అని చెప్పటం అనేది సరికాదు, వారి ఆలోచన సరికాదు. రైట్. ఇప్పుడు ఇందాక లగచర్లు ఎత్తారు కాబట్టి ఒక పాయింట్ గుర్తొచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొద్దాం అనుకుంటున్న కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు, లేకపోతే వాటి కోసం జరిగే నిర్ణయాలు, ఆలోచనలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది, లగచర్ల వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది, మూసి తాత్కాలికంగా పెండింగ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, హైడ్రా చివరికి మురికాలవలు లేకపోతే పూడికలు తీసే యంత్రాంగంగా మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఏదో రకంగా ఆగిపోవాల్సి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది? దీనివల్ల అనాలోచిత నిర్ణయం అనుకోవాలా, ప్రతిపక్షాల ఒత్తిడి అనుకోవాలా, లేకపోతే ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత అనుకోవాలా? ఇప్పుడు ప్రజలకు మాకొద్దు, పరిశ్రమ వద్దు అంటే ప్రజలకు సంబంధించిన ఆలోచనను తప్పకుండా గౌరవిస్తాం. ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? పట్టుపట్టలేదండి. ఆయన నియోజకవర్గంలో, కొడంగల్ నియోజకవర్గంలో ఉపాధి రావాలి, పాలమూరు జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాలని వారి ఆలోచన, ఆతృత. సరే, ప్రజలందరూ వద్దనుకుంటున్నారు, ఆ విధమైన అభిప్రాయం ఉంది. సరే, ప్రతిపక్షాలు దాన్ని రెచ్చగొట్టారు అనే అంశం వచ్చేవరకు సరే, మీరు అంటా ఉన్నారు రెడ్ కేటగిరీ కాదు కదా, నా ఆలోచన ఇది, ఇంతమందికి ఉద్యోగాలు కల్పించాలని దాని ఇండస్ట్రియల్ స్టేటస్ మార్చడం మీద. ఎందుకంటే ఒకసారి డెమోక్రటిక్ స్పిరిట్ని ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. అదే లేదు రెడ్ కేటగిరీ కిందికే ఉండాలా అని బుల్డోజ్ చేయలే కదండి అక్కడ. ఈరోజు అది వద్దంటున్నారు, ఆ పరిశ్రమ వద్దంటున్నారు. సరే, పక్కన పెడదాం, ఇంకో పరిశ్రమను తీసుకొద్దాం, వేలాది మంది ఉద్యోగాలను క్రియేట్ చేద్దాం, అక్కడ ఉద్యోగస్తులకు సంబంధించిన అంశం విషయంలో ఒక అవకాశం ఇద్దాం అనే ఒక బ్రాడ్ ఫిలాసఫీ పోతానో అది కనబడతలేదు. ఈరోజు దాన్ని పక్కన పెట్టాం. ఈరోజు హైడ్రాకు సంబంధించి చాలామంది కొడతా ఉన్నారు కదా, ప్రజలు కొడతా ఉన్నారు కదా, ఎవరికి ఇబ్బంది లేదని కొడతా ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాము, హైడ్రాకు సంబంధించి కూడా రేపు రాబోయే కాలంలో హైదరాబాదులో ఎవరైనా భూమి కొన్నా, ఎవరైనా అపార్ట్మెంట్ కొన్నా, ఎవరైనా ఇల్లు కొన్నా, రేపు రాబోయే కాలంలో, ఇప్పుడే కాదు, ఒక సంవత్సరము, అర సంవత్సరము ఈ బాటిల్ నెక్స్ వస్తాయి. కానీ రేపు రజనీకాంత్ గారు ఇల్లు కొన్నా రేపు పొద్దున, అరే ఇవన్నిటిని కూడా సరిగ్గా లీగల్ ఫ్రేమ్వర్క్లో ఎక్కడ కూడా బఫర్ జోన్లో లేకుండా, నాలాలో లేకుండా ఇవన్నీ ఉన్నాయి అనే ఒక బ్రాండ్ను తీసుకొచ్చే కార్యాచరణ మొదలుపెట్టాం. ఒకటి. రెండోది కాదు, నాకు ఇక్కడ క్లారిటీ ఉంది. జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది? ఇప్పుడు దాకా చేయాల్సిన పని జిహెచ్ఎంసీ వదిలేసింది. హెచ్ఎండిఏ ఏం చేస్తుంది? వాటికి ప్యారలల్గా ఇప్పుడు హైడ్రా తీసుకొస్తున్నారు. ఇప్పుడు 3-4 ఏజెన్సీల నుంచి తీసుకోవాల్సిన అనివార్యమైన అనుమతులు తీసుకోవాలంటే నా ఖర్చు, అంటే ఒక సామాన్య మధ్యతరగతి వాడు ఇల్లు కొనుక్కోవాలనే ఖర్చు పెరిగిపోవడం తప్పితే ప్రయోజనం ఏం కనిపిస్తుంది? నేను ఈరోజు కూడా వారికి అందరికీ మీ ద్వారా ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. వారందరికీ కూడా నేను చెప్పేదలుచుకునేది ఏంటంటే, ₹1 ఎక్స్ట్రా ఖర్చు లేకుండా వెరీ ఫాస్ట్ మెకానిజం ద్వారా వారి అనుమతులు ఇచ్చే కార్యాచరణ జరుగుతుంది. ఇది ఓన్లీ నోటి మాట కాదండి. రోజు హైదరాబాద్లో ఉండే నిర్మాణ రంగంలో ఉన్నోళ్ళు గగ్గోలు పెడుతున్నారు, అనుమతులు రావట్లేదు, అనుమతులు తీసుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇదివరకు ఐపీ బాస్ సంథింగ్ ఏదో ఆటోమేటిక్గా బిల్డింగ్ అప్రూవల్స్ వచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు అది లేదు. సంవత్సర కాలంగా మొత్తం పెండింగ్ పడిపోయిందని ఆందోళన చెందుతున్న వాళ్ళు ఉన్నారు. టీబీ పాస్
బిల్డింగ్ పాస్ సంబంధించిన అంశం విషయంలో ఇంకా నిన్నగాక మొన్న మేము కూడా మీరు బిల్డింగ్ నవ్వు అని ప్లాన్ చేస్తున్నారు. బిల్డ్ నౌ అనే ఒక కొత్త సాఫ్ట్వేర్ని తీసుకొస్తా ఉన్నాం. దానివల్ల అతి తొందరలో వారికి సంబంధించిన అనుమతులు పొందటానికి, దానికి తోడు ఎక్కువ స్థాయిలో డబ్బులు పేమెంట్ చేయకుండా తీసుకోలే కార్యాచరణ తీసుకుపోతాం. సో వీ విల్ బి బ్రింగింగ్ సో మెనీ రిఫార్మ్స్. కాదు శ్రీధర్ బాబు గారు, నా పాయింట్ ఏంటంటే నేనేమంటున్నా అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పేరుతో సిస్టమ్స్ ని మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు. తద్వారా ప్రజలకు రొటేషన్ ఆగిపోయింది, వ్యాపారస్తులకు రొటేషన్ ఆగిపోయింది, మొత్తం సిస్టమ్ అంతా అల్లకొల్లాలంగా అయింది అని ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. చిన్న అబద్ధం అయితే కాదని ఎట్లా చెప్పండి మీరు? చిన్న రిఫార్మ్ మొదలుపెట్టినప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఎదురవుతాయి, కాదంటలేను. ఆ ఛాలెంజ్ని అధిగమించే ప్రయత్నంలో కొద్ది సమయం పడుతుంది డెఫినెట్లీ. నేను చెప్తున్నా, ఈరోజు ఉదాహరణకి రేపొద్దు నుంచి ఇంతవరకు పరిపాలనా యంత్రాంగానికి సంబంధించిన మున్సిపల్లో కానీ హెచ్ఎండిఏ కానీ వీటన్నిటి విషయంలో కింద స్థాయి అధికారి ఏదైనా తప్పు చేస్తే ఇప్పుడు తప్పు చేయకుండా ఒక ఫ్రేమ్వర్క్ వచ్చింది. అప్పుడు చేశారు కనుక మీరు ఇప్పుడు కూడా చేయాలని అంటే అది సరికాదని చెప్తాను. అప్పుడు చేశారు కావచ్చు, 10 సంవత్సరాలు కూడా దాన్ని పక్కన పెట్టి ఉండొచ్చు. కానీ ఈరోజు మాకు బాధ్యత ఉందండి. మాకు బాధ్యతలో భాగంగా మన భాగ్యనగరంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి పౌరుడికి న్యాయంగా ఉండాల్సిన, ధర్మంతో ఉండాల్సిన అవకాశం ప్రభుత్వం ఇప్పియాల. సో రేపొద్దున మూసీ పక్కనే మునితి పర్యాటక ప్రాంతంలో రేపు ఇల్లు కట్టుకుంటాం అంటే ఇప్పుడు కూడా మేము చూసుకుంటూ పోవాలా? రేపు అది కాదండి, మీరు ఈ విధంగా ఉండండి, ఈ విధమైన ఆలోచన చేయండి అని మా పరిపాలన ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన అంశం విషయంలో కూడా రిఫార్మ్స్ తీసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. ఈరోజు మీరు అన్నారు హైడ్రా సంబంధించి మీరు పెద్ద ఎత్తున బిల్డింగ్ గులగొడుతున్నారని పెద్ద ప్రచారం చేశారు. ఎక్కడ కొట్టారండి? ఒక బిల్డింగ్ గులగొడితే మేనిఫెస్టెడ్, ఆర్టిఫిషియల్, ఇన్ఆర్గానిక్ పబ్లిక్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు టీఆర్ఎస్ వాళ్ళు. వారికి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా ద్వారా ఆ సంబంధిత ప్రజలు అక్కడ లేకున్నా కానీ కొంతమందిని అక్కడ తీసుకెళ్ళి ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. సరే, ప్రతిపక్షం కనుక ప్రచారం చేశారు అనుకోవచ్చు, కానీ ప్రజలకు సంబంధించి అట్లా ఆ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ప్రజలు కూడా కోరేది ఏమి ఆలోచన చేస్తున్నారో ఆలోచన చేసి ఇప్పుడు ప్రస్తుతం మేము ఇన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ ఈ రిఫార్మ్స్లు తీసుకునే అంశం వచ్చే వరకు మేము చేయాల్సింది నాలాలు ఎవరైతే ఆక్యుపై చేశారో, నీటి ప్రవాహాన్ని ఎవరైతే ఆపు చేస్తూ ఉన్నారో, ప్లస్ డ్రైనేజీను మొత్తం అంతా కూడా ఉస్మాన్ సాగరో హుస్సేన్ సాగరో మరి వీటిని పరంగా ముందుకెళ్తా ఉన్నాం, వారిపైన చర్య తీసుకోవాలి. కనుక ఉస్మాన్ సాగర్ నీళ్ళే మనం తాగుతూ ఉన్నాము. వారికి సంబంధించిన డ్రైనేజ్ నీళ్ళని అక్కడ ఉన్న ఫామ్ హౌజెస్ సంబంధించి ఆ నీళ్ళని తీసుకొచ్చి దీనిలో కలుపుతామంటే అదే నీళ్లు తాగాలి, దానిపైన యాక్షన్ తీసుకోవద్దంటే ఆ ప్రతిపక్షాలకు సంబంధించిన మైండ్ సెట్ గురించి ఆలోచన చేస్తాం. కానీ బయట ఒక ఆలోచన నడుస్తుంది. కేసీఆర్కి కాళేశ్వరం, కాంగ్రెస్ పార్టీకి మూసి, డబ్బులు దోచుకోవటానికి దండుకోవటానికి 2 ప్రాజెక్టులు 2 పార్టీలు ఎంచుకున్నాయని అంటారు. అవునా కాదా? అసలు మూసి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ ఇంకా కూడా తయారు కాలేదండి. ఇంకెక్కడ డబ్బుల గురించి అసలు డబ్బులు ఎక్కడి నుంచి, అసలు డబ్బులు అంశమనే రాకున్నప్పుడు ఇదే టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చేసే దుష్ప్రచారం, గ్లోబల్స్ ప్రచారం. ఈరోజు ఒక కన్సల్టెంట్స్ ఏ విధంగా మూసీ నది ప్రక్షాళన చేద్దామని ఒక కన్సల్టెంట్స్ని పిలిచారండి. అది కూడా 6 సంవత్సరాల కాలం పాటు వారు ఇచ్చే సలహా సూచనలు ఒక కన్సార్షియం పిలిచారు. మాస్టర్ ప్లాన్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఈ మూసీ నదిని డెవలప్ చేయాలి, మూసీ నదిని ఏ విధంగా రీజనరేట్ చేయాలి, ప్రక్షాళన చేయాలి. ఆ ప్రక్షాళనకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ బ్లూ ప్రింట్ రాకముందే మొదలుపెట్టారు. 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు, ఇదేమి గ్లోబల్స్ ప్రచారం అండి? మీరే కదా, ఎక్కడో 1,50,000 కోట్లు అవుతుంది మూసీ మొత్తం. దీనికి ఎవరన్నారు? అటు ఇటు 300 మీటర్ల మేర పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి బిల్డింగ్లు కడతాయి, అమ్యూజ్మెంట్ పార్కులు వస్తాయి, అక్కడ పెద్ద కమర్షియల్ యాక్టివిటీ వస్తుంది అని చెప్పింది మీరే. నో ఏ విధంగా కట్టాము? ఈరోజు మూసీ నది మన సిటీ నడిబొడ్డు నుంచి ప్రవహించే ఒక నది, దాన్ని రీజనరేట్ చేయాలి అనే అంశం పేరిట రేపు చేస్తే ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్గా కూడా ఏర్పడాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాదు ఇప్పటికే మన రాష్ట్రానికి పెద్ద గ్రోత్ ఇంజన్, ఎకనామిక్ గ్రోత్ ఇంజన్.
ఆ మూసీ నది ఇరుప్రక్కల ఉన్న ప్రాంతాలన్నిటిని కూడా ఎకనామిక్ గ్రోత్ సైకిల్స్లో భాగంగా అక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశం తప్ప అండి అది ఎందుకు తప్పు అవుతుంది? ఈ నగరంలో ఉంటున్న ప్రాంత ప్రజలకి అమ్యూజ్మెంట్ అవసరం లేదా? వారికి కావలసిన సౌకర్యాల విషయంలో ఇంకేదైనా సదుపాయాలు కల్పించేది అవసరం లేదంటారా ఈ టీఆర్ఎస్ బీజేపీ వారు? ఈ భాగ్యనగరంలో ఉన్నవారు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఉండాలి. రాబోయే 40 సంవత్సరాలు కూడా వారి జీవన ప్రమాణాల్లో మార్పు రాకుండా ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నారా? ఏందండి ఇది? సరే, కొద్దిసేపటి క్రితం హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ ఏడాది పాలన మీద మీరు విజయోత్సవాలు చేస్తుంటే వాళ్ళేమో ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేశారు. సమప్ చేస్తూ ఒక చిన్న కామెంట్ చేశారు, ఇంట్రెస్టింగ్ ఉంది, మీరు చదివితే మీరు రియాక్ట్ అవుతే బాగుంటుంది. దానికి ఏడాది పాలన ఎడతగిని వంచిన. ఏడాది పాలన చూస్తే ఏమున్నది గర్వకారణం? కాంగ్రెస్ పాలన సమస్తం ప్రజాపీడన పరాయణత్వం. విజయోత్సవాలు కాదు వంచనోత్సవాలు జరపండి. ఇది వాళ్ళు చేస్తున్న కామెంట్. అది వారికి పరిపాటి అయిపోయిందండి. వారికి మొదటి రోజు నుంచి అదే మాట్లాడుతూ ఉన్నారు కదా. మీరు పాలనకు వచ్చారు ఏం చేస్తలేరని డిసెంబర్ 9వ తారీఖు నుంచి మొదలుపెట్టి గత సంవత్సరం ఈనాటి వరకు కూడా అదే మాట్లాడుతున్నారు. కొత్తదనం ఏం లేదండి అది. ఈరోజు మీరు చేయలేనిది మేము చేస్తూ ఉన్నారని వారికి ఈర్ష్యాభావం. వారు చేయలేని 10 సంవత్సరాల కాలంలో మేము చేస్తూ ఉన్న ప్రతి పనికి ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. హర్షిస్తూ ఉంటే ప్రజల ఆలోచనను తప్పుదో పట్టేయాలనే ఒక దృక్పథం కనబడతా ఉంది తప్ప దాంట్లో మేము ఈరోజు స్పష్టంగా చెప్పాం, ఇది ప్రజల విజయోత్సవం. ప్రజల ఆశీర్వాదం కోరటానికి ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నాం. ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందనే భాగ్యంలో విజయోత్సవం చేస్తూ ఉన్నాం. ఈరోజు వారు కేవలం ఒక బాధ, ఒక ఆందోళన, ఒక ఆవేదన, ప్రజలకు ఇన్ని పనులు చేస్తూ ఉన్నారే అయ్యో చేయకుండా ఉండాలా అనే ఒక దృక్పథం కనబడతా ఉంది తప్ప దాంట్లో ఏం కనబడతలేదు. ఈ సంవత్సరం క్లోజ్ చేద్దాం, కంక్లూడ్ చేస్తూ సంవత్సర కాలంలో మీ బ్రాండెడ్ ప్రోగ్రామ్ ఫర్ పబ్లిక్ అంటే ప్రజలకి అద్భుతం చేసి చూపించింది ఏదన్నా ఒకటి? ఒక్కరోజు చెప్తా ఉన్నామండి, ఏ రాష్ట్రంలో చేయలేని రైతు రుణమాఫీ 22 లక్షల కోట్ల రూపాయలు ఒకటే సంవత్సరం. వచ్చిన వాళ్ళకి ఆనందం, రాని వాళ్ళ బాధ. ఇప్పుడు మేమేం చెప్పామండి, మీరు ఒకసారి తిరిగి చూడండి. ఒకసారి 2 లక్షల రూపాయల రుణం ఉన్న వారికి అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పాం. దాని బొరగా నిలబెట్టుకున్నాం. ఇంకోటి వచ్చింది డిమాండ్ 2 లక్షల పైమించి ఉన్నవారికి. ఇప్పుడు ఇబ్బంది అంతా కూడా 2 లక్షల పైమించి ఉన్నవారికి. అది కాదు మేము మేనిఫెస్టోలో చెప్పింది. దాని 2 లక్షల పైమించి వారికి కూడా రైతు కనుక వారికి కూడా న్యాయం చేస్తామని, ఆ అంశం విషయంలో తప్పకుండా వారికి కూడా న్యాయం చేసే క్రమం చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మేము ఇచ్చిన మేనిఫెస్టో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాము. రుణమాఫీ చేస్తారనే నమ్మకంతోనే ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున చేయలేదు. 10 సంవత్సరాల కాలం పాటు వారు చేసిన 1 లక్ష రూపాయల రుణమాఫీ 18,000 కోట్ల. 10 సంవత్సరాల కాలం పాటు 2 మార్లు 18,000 కోట్లు దాటలేదు. ఈరోజు ఒక్కటేసారి 22,000 కోట్ల రూపాయలు ఇస్తూ 2 లక్షల వరకు 2 లక్షల పైమించి కూడా మాకు ఇవ్వాలని ఒక డిమాండ్ రావడంతో వారిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అరే మాకెందుకు ఇస్తలేరని కూడా వారికి ఉంటుంది. ఓ రైతుకు వస్తున్నప్పుడు ఒక రైతుకు ఉంటుంది. అది మాకు ప్రధానంగా రైతులకు సంబంధించి. రెండోది, ఈరోజు రైతులకు సంబంధించి బోనస్ ఇస్తామని చెప్పాం. కనీస మద్దతు ధరతో కూడి సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పాం. సన్నాలకు బోనస్ ఇస్తూ ఉంటే ఒక్కొక్క రైతు చాలా సంతోషంగా ఉన్నాడు. మీరు ఊర్లకు వెళ్ళి గమనించండి, మీకు ఎందుకంటే మీకు ప్రత్యేకమైన సాధనలు ఉంటాయి, వాటి ద్వారా గమనించండి ఎంత సంతోషంగా ఉన్నారు. కనీసం మద్దతు ధర విషయంలో కూడా నేను చెప్తా ఉన్నామండి, మా ప్రాంతం అంతా రైతు సోదరులు ఉంటారు. రాళ్ళు రప్పలు అని తరుగు పేరిట ప్రతి బస్తాకు 4 కేజీలు కట్ చేస్తూ ఉండే గత ప్రభుత్వం. ఈరోజు ఒక్క గింజ కూడా కట్ లేకుండా, తరుగు లేకుండా కనీసం మద్దతు ధర ఇస్తూ ప్లస్ సన్నాలకు 500 రూపాయలు ఇస్తారు. రైతు సంతోషంగా ఉన్నాడు. 2 లక్షల రూపాయలకు ఇస్తూ ఉన్నారు. ఇది మాకు రైతులకు సంబంధించి సంతోషం. మాది ప్రధానమైన ఒక పాలసీ విధానం తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎక్కడ కూడా చెప్పిన వారు ఒక్కటే దమ్ 22,000 కోట్ల రూపాయలు ఒకటే సంవత్సరంలో. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాను, 22,000 కోట్ల రూపాయలు ఒకటే సంవత్సరంలో. శ్రీధర్ బాబు గారు చేసినందుకు అభినందనలు. కేవలం అభినందనలతో పాటు అది మీ బాధ్యత.
ఎందుకంటే అది హామీ చెప్పి వచ్చారు కాబట్టి ఇవ్వటం మీ బాధ్యత. కానీ ఇవ్వని వాటి గురించి మాత్రం ఎప్పుడు లోపల ఇస్తారో క్లారిటీ చెప్పాలా. 100% ఏదైతే విద్యార్థులకు ఇస్తా ఉన్న 5 లక్షల గ్యారంటీ కార్డు ఉంది, మహిళలకు ఇస్తా ఉన్న 2,500 రూపాయల డబ్బులు ఏవైతే ఉన్నాయో అది ఉంది, పెన్షన్లు పెంచుతా ఉన్నారు వాటికి ఏమైంది, ఇంకా ఇతరత్ర ఏవైతే నేను మిస్ అయిపోయినాయి ఉన్నాయో 6 గ్యారెంటీలు అవి ఎప్పటి లోపల? సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరం లోపల క్లోజ్ చేస్తారా, 3వ సంవత్సరం లోపల, 5 సంవత్సరాల లోపల? యా, డెఫినెట్లీ మంచి క్వశ్చన్ అండి రజనీకాంత్ గారు. మీ ద్వారా అసలు ప్రత్యేకంగా TV9 ద్వారా కూడా మేము ప్రజానికానికి అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. తులం బంగారం కూడా మిస్ అయ్యా, తులం బంగారం కూడా ఎప్పుడు ఇస్తారని చెప్పాలి. అందరికీ కూడా మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం, మీకు ఇచ్చిన మాటలు అమలు చేసే బాధ్యత మాది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారు, వారా మా సహచర మంత్రివర్గ సోదరులందరి తరఫున, సోదరిమలందరి తరఫున తెలియజేస్తూ ఉన్నాం, ఇచ్చిన ప్రతి పాటను నిలబెడతాం. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి వీలున్నంత వరకు ఒకటి తర్వాత ఒకటి అన్నిటిని కూడా అమలు చేసే ఒక కార్యాచరణ తీసుకుంటాం. తొందరలోనే తీసుకోవాలని మాకు ఒక ఆలోచన ఉంది, మాకు ఒక కమిట్మెంట్ ఉంది. దాన్ని పూరించే కార్యాచరణ తీసుకుంటాం. ఆందోళన పడవద్దని మరి TV9 ద్వారా ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ బాబు గారు. అండ్ మీరు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎప్పుడు లోపల పూర్తి చేస్తారు? ఆ డేటు ఒకసారి ఏమైనా చెప్పగలిగితే చూసే తెలంగాణ ప్రజలు. అతి త్వరలో అని చెప్పామండి. ఇప్పుడు 6 నెలలు కావచ్చు, సంవత్సరంలో కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, విధానపరంగా మేము ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేస్తాం. ఎందుకంటే నేను ఒక్కరినే కాదు, మీరు మీ బాధ్యత ఎక్కువ, మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్. మేము చెప్పాల్సింది చెప్పాం, ఆ రోజు కూడా చెప్పాం, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. నేను ఆ రోజు చైర్మన్గా ఉన్నా. ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అందరితోని సంప్రదించి ఖచ్చితంగా కూడా అమలు చేసే కార్యక్రమం తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ బాబు అండ్ బెస్ట్ ఆఫ్ లక్. రెస్ట్ 4 ఇయర్స్ కూడా మీరు విజయోత్సవాలు చేసుకునేలాగా పరిపాలన చేయాలని, అదేవిధంగా ప్రజలు విజయోత్సవాల్లో భాగస్వాములై వాళ్ళు చేసుకునే దిశగా వాళ్ళకి మంచి పరిపాలన అందించాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.